ఇప్పుడు చూడు, తడిసిన బట్టలతో వేరే వాడి కార్లో వచ్చింది. చెప్పు కావేరి, ఇలా ఎలా తడిసిపోయాయి? ఏం చెప్పమంటారు అర్జున్ బాబు? పూజ గురించి చెప్తే మీ ప్రాణగండం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అది విని ఇంట్లో వాళ్ళెవ్వరూ తట్టుకోలేరు. వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది. వర్షంలో తడవాల్సి వచ్చింది. అవును అర్జున్ బాబు, దారిలో వర్షం పడింది. కావేరి, ఎంతసేపన్నా అలా తడి బట్టలతో బయటే నిలబడతావు? లోపలికి రా. బ్రో, ఐఎమ్ రియలీ సారీ అర్జున్. నువ్వు కావేరి భర్తవని నాకు తెలీదు. అందుకే మార్నింగ్ నీతో అలా బిహేవ్ చేశాను. ఇట్స్ ఓకే. ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది లాటరీ లాంటిది. ఒకటి ₹1,00,00,000 తగలొచ్చు, మరొకటికి ఏమీ తగలకపోవచ్చు. కానీ నీకు మాత్రం 100 కోట్ల లాటరీ తగిలింది. యు ఆర్ సో లక్కీ. షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ హార్డ్ వర్కర్. భర్త కంటే పెద్ద పొజిషన్లో ఉన్నానన్న గర్వం ఆమెకి ఏమాత్రం లేదు. ఓకే అర్జున్, బాయ్. భువనా, నేను నీ మంచి కోరే నీ ఫ్రెండ్నే. నా కోడలేంటో నాకు తెలుసని నా నోరు ముయించో. ఇప్పుడు జరిగినదంతా నీకు కరెక్ట్గా అనిపించిందా? వయసులో ఉన్న అమ్మాయి ఇంకొక అబ్బాయితో తడిబట్టలతో రావడం కరెక్టేనా? పైగా ఆ కుర్రాన్ని అర్జున్ తప్పు పడుతుంటే కావేరి అతని తప్పేం లేదని చెప్పింది. రోజులు బాలేవు భువనా. ఎవరిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మన బంగారం మంచిదైనా అవతలోడు కరెక్ట్గా ఉండాలి కదా. ఈ రోజు నీ కోడలు చేసిందంతా తప్పే. పొద్దున్న అర్జున్ని తీసుకెళ్లమని యమజ చెప్పినా ఒప్పుకోలేదు. తర్వాత మనకు ఫోన్ చేసి ఎక్కడుందో ఏం చేస్తుందో చెప్పలేదు. సరే, నువ్వు అన్నట్టు మన కావేరి చాలా మంచిది, ఆ కుర్రాడు మంచోడే అనుకుందాం. కాని మనం సమాజంలో బతుకుతున్నాం కదా. కాకులు ఆకలేసినప్పుడు అరుస్తాయి, అన్నం చూసినప్పుడు అరుస్తాయి. లోకులు కూడా అంతే, మంచికి చెడుకి రెండింటికి అరుస్తారు. మనలాంటి వాళ్ళని చంపడానికి ఆయుధాలు అక్కర్లేదు భువనా, ఒక్క మాట చాలు. నీ కోడల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందనసూయ. నా కోడలి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. కానీ తన అమాయకంగా చేసిన పనుల వల్ల 10 మంది ఏమనుకుంటారో అని భయం వేస్తుంది. భయపడాలి భువనా, సమాజానికి భయపడాలి. చుట్టూ ఉన్నవాళ్లు ఏమంటారోనని భయపడాలి. బ్రతకడానికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో భయం కూడా అంతే అవసరం. ఆ విషయం నీ కోడలికి చెప్పు. ఈ అనసూయ చాలా దుర్మార్గురాలు. వచ్చినప్పటి నుండి కావేరి మీద పడేడుస్తుంది. నేను జరిగేదే చెప్తున్నాను భువనా. నీ కోడలు మళ్ళీ మళ్ళీ ఇలా చేయకూడదంటే తనతో ఒకసారి మాట్లాడు. ఇది అనసూయ కాదు, నిజంగా అసూయే. దీని సంగతి రాత్రికి చెప్తాను.